కూటమికి అఖండ విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్నారు చంద్రబాబు. దేశం, ప్రజాస్వామ్యం, పార్టీ శాశ్వతం అని చెప్పారు. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో గత 5 ఏళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని చెప్పారు బాబు. సహజ సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో మిగులు విద్యుత్ తీసుకుని వస్తే వైసీపీ నాశనం చేసిందన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపారని మండిపడ్డారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనేదే మా ధ్యేయమని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ముందుకు వెళ్దామన్నారు. టీడీపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 983లో 200 సీట్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయని చెప్పారు బాబు.